బ్రహ్మపుత్ర నదిపై మెగా డ్యాం నిర్మాణాన్ని చైనా ఏర్పాటు చేయనుంది. దీనిని ఎన్ని కోట్ల డాలర్ల వ్యయంతో నిర్మించనున్నారు? 13,700 కోట్ల డాలర్లు. ది గ్లోబల్ టాలెంట్ కాంపిటిటివ్నెస్ ఇండెక్స్ 2023లో భారత్ యొక్క ర్యాంకు ఎంత? 53. ఇటీవల మరణించిన ప్రముఖ చిత్రకారుడు జగదీశ్ మిట్టల్ కళారంగంలో ఆయన సేవలకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అయితే ఈ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో పొందారు? 1990 సంవత్సరంలో. భారత జాతీయ ఖోఖో జట్టుకు ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్షిప్ అందించాలని నిర్ణయించింది? ఒడిశా రాష్ట్రం. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఏ తేదీన రూరల్ ఇండియా మహోత్సవ్ 2025ను ప్రారంభించారు? జనవరి 4. దేశంలో పేదరికం తగ్గిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక పేర్కొంది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ పేదరికం 25.7% ఉండగా 2023-24లో ఎంత శాతానికి తగ్గింది? 4.86% తగ్గింది. దేశంలోని మొట్టమొదటి రేచు కుక్కల పునరుత్పత్తి కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? విశాఖపట్నం, ఇందిరాగాంధీ జూ పార్క్. గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ 2024లో భారత్ యొక్క ర్యాంకు ఎంత? 112. 2025ను కేంద్ర ప్రభుత్వం ఏమని ప్రకటించింది? రక్షణ రంగ సంస్కరణల సంవత్సరం. ఒడిశా 27వ గవర్నర్గా 2025 జనవరి 3న ఎవరు బాధ్యతలు స్వీకరించారు? కంబపాటి హరిబాబు. For next part video, please subscribe this channel.